అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ఎండగట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో పీటీటీని ఒక అస్త్రంగా ఎంచుకుంది. ఇందుకు ప్రతిగా తాము చేసిన అభివృద్ధిని వివరించేందుకు తమకు ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన విధ్వంసంపై ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ పీపీటీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన వాదనను వినిపిస్తే సరిపోదని ప్రధాన ప్రతిపక్షంగా తమ వెర్షన్ ప్రజలకు తెలియజేయడానికి తమకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉత్తమ్ పీపీటీ మరియు హరీష్ రావు డిమాండ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మరి బీఆర్ఎస్ కు ప్రభుత్వం అవకాశం ఇస్తోందా? పీపీటీ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం ఈ తెలంగాణలో ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అంటే శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇది ఒక రచ్చ కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ప్రస్తుతం ఈ పీపీటీ ప్రెజెంటేషన్ వివాదం కొనసాగుతుందని చెప్పాలి. అంటే ఇటు ప్రభుత్వమేమో ఒక పక్క మేము పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాము అని చెప్తున్నారు, ఇంకో పక్క మాకు ప్రతిపక్షంగా మాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏదైతే ఈ పీపీటీ ప్రెజెంటేషన్ కి సంబంధించి ఇటు ఆల్రెడీ ప్రజాభవన్ లో పూర్తిగా దీని మీద ఒక చర్చనైతే కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. పైగా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ముఖ్యమంత్రి అలాగే భట్టి విక్రమార్క వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఈ మీటింగ్ లో పాల్గొన్నారు అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, పైగా రేపు ప్రెజెంటేషన్ కి సంబంధించి పెద్ద పెద్ద ఇటు స్క్రీనింగ్స్ పెట్టి మరి పూర్తిగా దీనికి సంబంధించి ఈ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు చేసిందో అది కాళేశ్వరం బ్రిడ్జ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇటు అన్ని బ్యారేజీలు కావచ్చు, పూర్తిగా దీని మీద ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎండగట్టే విధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిపేర్ అవుతున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి మాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఒక పక్క హరీష్ రావు కూడా చెప్తున్నారు. అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు స్పీకర్ కి ఆల్రెడీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే ఎప్పుడైతే బీఏసీ మీటింగ్ జరిగిందో ఆ టైంలో వీళ్ళు కూడా మాకు అవకాశం ఇవ్వడంతో పాటు ఈ శీతాకాల సమావేశాలు పొడిగించాలి అని చెప్పేసి అంటున్నారు. మరి పొడిగించిన తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ఖచ్చితంగా పొడిగిస్తారా లేదా అన్న దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ వినతి పత్రం మీద మాత్రం స్పీకర్ దీనికి సంబంధించి మేము చర్చిస్తాము, పరిశీలిస్తాము అని చెప్పేసి అయితే ఒక పక్క సమాధానం ఇచ్చినట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే ఈ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. కానీ ఒక పక్క మాత్రం ఇటు తెలంగాణలో ఇంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకి అసలు అవకాశమే ఇవ్వలేదు. 2016లో ఈ ప్రాజెక్టుల మీద పీపీటీ ప్రెజెంటేషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. కానీ సమాధానంగా ప్రతిపక్షాలకు మాత్రం ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఇంకోసారి భట్టి విక్రమార్క దీన్ని అంటే ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి అడిగినప్పుడు కూడా ఆయనకు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన సభని బహిష్కరించారు. అదే రీతిలో మేము కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకో పక్క హరీష్ రావు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పీపీటీ ప్రెజెంటేషన్లకు సంబంధించి అంటే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మొత్తం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏవేవి అవకతవకలు జరిగాయో
దానికి పూంటేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక మీటింగ్ కూడా ఏర్పరచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే మిగతా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అయిన తర్వాత ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తారు ముఖ్యమంత్రి అన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే రేపు జరగబోయే ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా ఈ రోజు 4 గంటలకి ఈ మీటింగ్ ఏర్పరచుకున్నారు. మరి ఈ తరువాత మరి ఎలా ఉండబోతోంది, మరి రేపు ఒకవేళ ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వమనే చెప్తున్నారు. అది కూడా బీఏసీ మీటింగ్ లో కూడా మంత్రులు అదే విషయం చెప్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నది ఒకటే, మీరు మీ హయాంలో మాకు ఇవ్వలేరు సమయం, మేము కూడా పాత పద్ధతులనే పాటిస్తామని చెప్పేసి ఆల్రెడీ బీఏసీ మీటింగ్ లో అన్నారు. కాబట్టి రేపు అసలు ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకి ఈ ఛాన్స్ లేదు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఒకవేళ ఇవ్వకపోతే ఆయన డైరెక్ట్ గా తెలంగాణ భవన్ నుంచే ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఏదైనప్పటికీ తెలంగాణలో ఈ నదీ జలాలకు సంబంధించి పెద్ద చర్చన జరుగుతోంది. ఆల్రెడీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి ఒక ప్రజా ఉద్యమం చేస్తాము అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్తున్నారు. కాబట్టి మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఈ శీతాకాల సమావేశాల తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారు? అంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ఇంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఇదే పీపీటీ ప్రెజెంటేషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆయనకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి ప్రతిపక్షాలకు ఏనాడు టైం ఇవ్వలేదు, ఈవెన్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి సమయంలో మేము ఎలా ఇస్తాము అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ మంత్రులు బీఏసీ మీటింగ్ లో అన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ మీటింగ్ కి సంబంధించి అంటే ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి బీఆర్ఎస్ అయితే గట్టిగానే ఫిక్స్ అయ్యి ఉంది. అంటే ఖచ్చితంగా మేము చేసినది ఏదైతే ఉందో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది కావచ్చు, ఇటు బ్యారేజీలు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇతర బ్యారేజీలు కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ మేము స్కామ్ చేసినాం అనడానికి ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయో చూపించాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, ధీటుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఇటు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డియే ఇటు మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక సమాధానం ఇవ్వాలి, అందుకే మేము రెడీగా ఉన్నాం పీపీటీ ప్రెజెంటేషన్ కి అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కాబట్టి ఈ రోజు ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అంటే ఇంజనీర్లు డిపార్ట్మెంట్ అందరితో కలిసి దీనికి ఒక డిస్కషన్ చేసి ఆ తర్వాత పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రోజు 4 గంటల తర్వాత వాళ్ళొక పీపీటీ ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కవర్ చేసుకొని రేపు ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అంటే ఏ సమయంలో ఇవ్వాలి, అలాగే ఈ స్క్రీన్లకు సంబంధించి అంటే పూర్తిగా అసెంబ్లీ మొత్తంలో ఈ ప్రెజెంటేషన్లు ఏర్పరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తుంది? ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే మేము రెడీగా ఉన్నాము, అలాగే ముందుకు వెళ్లే దిశగానే అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాలే కాదు ఇంతకు ముందు ఏర్పరిచిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు క్లియర్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కానీ ఈ పీపీటీ ప్రెజెంటేషన్ కి సంబంధించి ఇటు ఆల్రెడీ స్పీకర్ కి వినతి పత్రం ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే పూర్తిగా ఏదైతే ఇప్పుడు మనము ఇచ్చుకున్న ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి అంటే వినతి పత్రం ఇచ్చాం కాబట్టి ఆ వినతి పత్రాన్ని మరి మేము పరిశీలిస్తామని చెప్పేసి స్పీకర్ కూడా చెప్పారు. కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది